హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవన్ సాత్విక్ వ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసి 24th December 2023 అండ్ ఈరోజు సండే. రేపు క్రిస్మస్ అండ్ మాకు సండే కాబట్టి ఈరోజు ఆబ్వియస్లీ హాలిడే ఉంటుంది. అండ్ నేనైతే కూర్చొని కోడింగ్ చేస్తున్నా అట్ ప్రజెంట్. అంటే యాప్ ఏదో డెవలప్మెంట్లో ఉంది, అది జనవరి లోపు రిలీజ్ చేయాలని చెప్పి నాకు ఉంది, కానీ అయ్యేలాగైతే కనబడట్లేదు జనవరి లోపు. అండ్ సో దానికి సంబంధించిన డెవలప్మెంట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా ఇంకేముంది, ప్రస్తుతానికైతే కూర్చున్నా. అండ్ మా కార్ ఈరోజు సర్వీసింగ్కి వెళ్తుంది. సో వాళ్ళు వస్తారు, వాళ్ళే వచ్చి కార్ తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగ్ తెచ్చి ఇచ్చేస్తారు కారు. అండ్ ఈరోజు సండే కాబట్టి నేను డ్రైవింగ్ క్లాస్ కూడా ఎక్కువ వెళ్ళాలి. చూద్దాం, ఇంకా అన్నీ ఎవ్రీథింగ్ ప్లాన్ ప్రకారం అయితే చాలు మనకి. సో వెల్కమ్ టు పవన్ సాత్విక్ వ్లాగ్స్. ఇదే మా కార్. సో ప్రస్తుతానికైతే కవర్ వేసి ఉంది. అండ్ ఇంకో ఇప్పుడు అన్నయ్య వెళ్ళాడు, ఆయన వస్తున్నారు అనమాట. ఎవరు సర్వీసింగ్ తీసుకెళ్ళి ఆయన వస్తున్నారు. సో అన్నయ్య వెళ్ళి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళని. ఆ లోపల నేను కార్ కొంచెం ఖాళీ చేద్దామని చెప్పి వచ్చాను. అండ్ ఇప్పుడు కవర్ తీస్తా. సో కార్లో ఇదిగోండి, ఈ సీట్ కవర్స్లో సామాన్లు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిక్కీలో కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి, చిన్న చిన్నవే. ఇదంతా మనం క్లియర్ చేసేస్తే వాళ్ళకి కార్ ఇచ్చి పంపించేయచ్చు. అండ్ ఆ ముందు అక్కడ ఉంది చూడండి, వాటిలో కూడా చాలా సామాన్లు ఉంటాయి, అవన్నీ క్లియర్ చేయాలి. కార్ అయితే సర్వీసింగ్కి పంపించేసాం. అండ్ పైకి వచ్చేసాను నేను మళ్ళీ. ఇప్పుడు ఇంకా చదువుకుంటా, ఏదో ఒకటి చేస్తా, ఏదైనా వర్క్ చేసుకుంటూ కూర్చుంటా. డ్రైవింగ్కి యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నా 11 o'clockకి, కానీ అన్న 12:30 ఆ టైంకి రమ్మన్నాడు. 12:30కి వెళ్తే టైం సెట్ అవ్వదు మనకి, లంచ్ పడాలి కదా. సో ఇంకా 3 o'clock ఆ టైంకి వస్తా అని చెప్పేసి, సో 3 ఆ టైంకే వెళ్తా. అదిగండి కార్ వెళ్ళిపోతుంది. సో అది దా విషయం. మళ్ళీ బ్యాగ్ వచ్చేసారు అంటే బ్యాగ్ రావడం ఏం లేదు, ఇప్పుడే లంచ్ అయింది. అండ్ ఇప్పుడు కూర్చున్నాము. మమ్మీ డాడీ ఈరోజు సలార్కి వెళ్తున్నారు. ఈవినింగ్ ఏషియన్ సినీ స్క్వేర్ ఉప్పల్లో ఈవినింగ్ 7:10 షోకి టికెట్స్ కొట్టాం. సో మమ్మీ డాడీ వెళ్తున్నారు. అండ్ బాగా హైప్ ఇచ్చేసామన్నమాట సినిమాకి మేము. చాలా బాగుంది అని చెప్పి. అండ్ బుక్ చేస్తాం మేమే టికెట్లు, వెళ్దామని చెప్పి. సో దే ఆర్ గోయింగ్. నేను యాక్చువల్లీ మళ్ళీ వెళ్దాం అనుకున్నా, కానీ 400 టికెట్, 400 అవసరమా అనిపించింది. 400 పెట్టడం ఎందుకు అని చెప్పి వద్దన్నారు. చూసిన సినిమా మళ్ళీ చూస్తే ఏముంది చెప్పండి, అందుకని చెప్పి. సో అది విషయం. కార్ సర్వీసింగ్ నుండి వచ్చేసింది. అండ్ వీఆర్ ఆల్సో బ్యాక్ హోమ్. అండ్ మమ్మీ వాళ్ళని డ్రాప్ చేసాం సినిమా థియేటర్ దగ్గర. సో వాళ్ళ సినిమాకి అయితే వెళ్ళిపోయారు. ఈరోజు నా డ్రైవింగ్ వచ్చేసి 1 hour అయింది. అండ్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసా అండ్ కూర్చుంటాం. మళ్ళీ ఇప్పుడు ఏదో ఒకటి చదువుకుంటా, ఏదో ఒకటి చేస్తా. అది నా విషయం. ఇంకేముంది. సో ద షో ఇస్ డన్. మమ్మీ వాళ్ళది సినిమా అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను అన్నయ్య వెళ్తున్నాం పికప్ చేసుకోవడానికి. పికప్ చేసుకొని ఫస్ట్ రియాక్షన్ చూడాలి వాళ్ళది, అసలు సినిమా ఎలా ఉంది. మాకైతే నచ్చేసింది, వాళ్ళకి నచ్చుతుందో లేదో చెప్పలేము. సో ఇప్పుడైతే వెళ్ళి ఇంకా పికప్ చేసుకుంటాం, చూడాలి వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో. సో బయట చూడండి, మొత్తం అంతా ఫాగ్ చూడండి. ఇంకా ఈ కెమెరాలో మీకు అంత కనబడట్లేదు, కానీ చాలా అంటే చాలా ఫాగ్ అనమాట. పొద్దున్న అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది ఫాగ్. ఆ లైట్ల దగ్గర మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, అండ్ దూరంగా చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. అసలు ఏం కనబడట్లేదు చూడండి, అంత ఫాగ్. హైదరాబాద్లో రాత్రులు చాలా ఇదంతా కరోనా ముందు ఇలా ఉండేది కాదు. కరోనా ముందు అసలు ఉండేది కాదు, కరోనా తర్వాతే ఇలా స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా వెళ్తాం. పక్కన రోడ్డు కూడా ఇస్తాను చూడండి, మొత్తం అంతా. ఇంకా మీకు స్ట్రీట్ లైట్స్ చూడండి ఎన్ని ఉంటాయో మా దగ్గర. అన్ని స్ట్రీట్ లైట్స్ కింద అన్నీ మీకు ఇంకా ఫాగే కనిపిస్తూ ఉంటుంది.
కాకపోతే నేను అదే అనుకున్నా, ఇదేంటి మేఘం సీట్లు ఖాళీ ఉన్నాయి. ఏం కనబడట్లేదు. లెఫ్ట్ రోడ్ చూడు, మొత్తం అంతా ఇదంతా ఫాగ్, ఏం లేదు అసలు, ఏం కనబడట్లేదు లోపలికి, అంత ఫాగ్ ఉంది మొత్తం. రాంగ్ రూట్లో వచ్చేసి శ్రీనగర్ రోడ్లో తీస్తున్నాడు, వీడియో తీస్తున్నాడు. అదే అన్ని పొద్దున్న కూడా, ఈరోజు పొద్దున్న 8:30కి ఎంత ఉంది ఫాగ్. చూసుకో మళ్ళీ స్పీడ్ బ్రేకర్ నెక్స్ట్. ఇలా వెళ్ళినా లింక్ అయిపోతుంది, ప్రతి రోడ్డు అంత ఫాగే. అయితే సో గైస్, ఇదిగోండి కార్ అయితే పార్క్ చేస్తాం. అండ్ ఇప్పుడైతే ఇంకా పైకి వెళ్తున్నాం. సినిమా మమ్మీ వాళ్ళకి నచ్చింది, అదొక్కటి చాలు, హ్యాపీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళిన తర్వాత నేను పడుకుంటా. గుడ్ నైట్ గైస్, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు డేట్ వచ్చేసి 23rd సెప్టెంబర్, 24th ఈరోజు 24th సెప్టెంబర్, రేపు వచ్చేసి 25th సెప్టెంబర్ అండి. క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అందరికి. అంకుల్ వాళ్ళు క్రిస్టియన్సే కదా, వాళ్ళని అడుగుదామా మెరీ క్రిస్మస్ అంటే. ఇది మీరు 25th సెప్టెంబర్ 7 o'clockకి చూస్తారు. ఇక్కడ దాచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.